సరే, ఫైనల్గా విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ ప్రజానీకానికి, మీ అభిమానులకి, తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఏం మెసేజ్ ఇస్తారు మహా న్యూస్ ద్వారా? అంటే నేను తెలుగుదేశం పార్టీ నా అభిమానులే కాదండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, లేకపోతే ప్రజలందరూ కూడా డిఫరెంట్ పార్టీల మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కానీ విజయవాడ నగరం రాజధానిగా అనౌన్స్ చేసిన తర్వాత 2014-19లో ఏ విధంగా విజయవాడ నగరం ఉంది, ఇవాళ 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాజధాని ఉంచట్లేదు, ఆయన 3 రాజధానులు అని చెప్పినా ఏకైక రాజధానిగా విశాఖపట్నమే అని ఆయన మనసులో చెప్పకనే చెప్పినా, అలాంటప్పుడు విజయవాడ నగరం ఏ విధంగా బలహీన పడిపోయింది. ఇవాళ ఏ రోడ్డుకి వెళ్ళినా ఒక 20 ఇళ్ళు ఉన్న ఒక బజార్కి వెళ్తే దాంట్లో 4 నుంచి 5 టూలెట్ బోర్డులు ఉన్నాయి. గతంలో మేము ఎప్పుడు ఆ టూలెట్ బోర్డులు విజయవాడ నగరంలో చూడాల. ఇల్లు ఖాళీ అవుతుందండి ముందే చేసి నెల ముందు వచ్చి అడ్వాన్స్ ఇచ్చిన రోజుల నుంచి ఇవాళ టూలెట్ బోర్డులు ఉన్నాయి. పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇవాళ పని చేసుకునే రోజువారీ ఉపాధి చేసుకునే వాడికి కూలి లేదు. ఒక తల్లి నాతోనే అందండి ఏడుస్తూ, గతంలో మా ఆయన 1200, 1300, 800 తెచ్చేవారు, దాంట్లో ఆయన 200-300 వాడుకున్నా నాకు 700-800 ఇచ్చేవాళ్ళు. నా పిల్లలకి వాళ్ళు ఆ రోజున నాకు చేపల కూర ఉండండి, చేపల కూర ఏ కూర అంటే ఆ కూర వండి పెట్టాక నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని. ఇవాళ నా భర్తకి నా పిల్లలకి నేను ఒక ఇంట్లో పని చేసి వాళ్ళు ఏదో సద్దన్నం పెడితే అది తెచ్చి వాళ్ళకి అన్నం పెట్టే స్థితి ఉందంటే ఎందుకండి మాకు ఈ బతుకులు. ఆ రోజున వారానికి ఎన్నో డబ్బులు తెచ్చేవాళ్ళు, ఇవాళ ఒక్కరోజు కూలి కూడా మాకు రావట్లేదు. ఈ విధమైన బతుకులు మాకు ఎందుకండి అని అంటా ఉంటే ఎలాంటి పరిస్థితి దిగజారిపోయింది విజయవాడ. అందువల్ల ఇవాళ ఉన్న పరిస్థితిలో రాజకీయాలకు అతీతంగా మీరు ఏ పార్టీ అభిమానైనా కావచ్చు, లేకపోతే కులాలకి మతాలకు అతీతంగా ఇవాళ మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 8 దాటిన తర్వాత విజయవాడ రోడ్డు మీద వెళ్తా ఉంటే విచ్చలవిడిగా బైకుల మీద వాళ్ళు పిచ్చి చేష్టలతో వెనకాల ఒకళ్ళు కూర్చొని ఒక డస్ట్బిన్ పెట్టుకుని రోడ్డు మీద మనుషులు వెళ్తాను ఇసురుకుంటే వెళ్ళే పరిస్థితి వాళ్ళు ఉంది విజయవాడ నగరంలో. అంటే వాళ్ళు గంజాయి దాగిన మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియని స్థితిలో ఉన్నారు. ఇవాళ ఉద్యోగాలు లేక పిల్లలు సావాసాలు చేరి ఒకరి నుంచి ఒకరికి గంజాయి ప్యాకెట్లు గంజాయి మయం అయిపోతున్న సందర్భంలో ఒక భయంకరమైన గంజాయి అది ఒక మగవాడు 5 సార్లు ఈ గంజాయి తీసుకుంటే వాడి శరీరం నిర్వీర్యం అయిపోతుంది. దేనికి పనికిరాడు ఈ గంజాయి దాగి మొత్తుకు పడుకోవటానికి. ఇవాళ 33,000 మంది బాలికలు ఈ రాష్ట్రంలో అదృశ్యమైపోయారని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తే కనీసమైన స్పందన లేని ఈ ముఖ్యమంత్రిని ఇంకెన్నాళ్ళు భరించాలనుకుంటున్నారు? 33,000 మంది మహిళలు అంటే అది సామాన్య విషయం అండి. ఇవాళ 5 లక్షల మంది ఈ మద్యం దాగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్కెట్లో ఉన్న మద్యం దాకా 5 లక్షల మంది చచ్చిపోయారు. అనేకమైన కుటుంబాలు మా కళ్ళకు కనపడుతున్నాయి. మేము తిరుగుతుండే ఒక ఇంట్లో తల్లి, కూతురు, కోడలు ముగ్గురు ఎదవరాళ్ళై ఇవాళ ఉపాధి లేకుండా ఇంట్లో కూర్చున్నారు. భర్త ఈ తల్లికి భర్త చచ్చిపోయాడు ముందు దాగే, ఆవిడ చెబుతూ ముందు దాగే చచ్చిపోయాడు. కూతురికి అల్లుడు చచ్చిపోయాడు ముందు దాగే, కోడలకి ఆ కొడుకు చచ్చిపోయాడు ముందు దాగే. ఆ కుటుంబం ఏమైపోద్దండి? వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు. అంటే ఆంధ్రప్రదేశ్లో మధ్య అయితే ప్రాణాలు పోవటమే. 5 లక్షలు పోయిందని అధికారిక లెక్కలు చెబుతున్నారు కదా. 35 లక్షల మంది వాళ్ళ హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నారు, ప్రాణాలతో ఇదవుతున్నారు. పిచ్చితనంగా బిహేవ్ చేయటం, తాగిన తర్వాత మరలా తాగకపోతే పిచ్చెక్కిపోతుందని పని చేయలేకపోవటం. మరి ఇలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడడం కనీసమైన బాధ్యత లేదు. ఇవాళ మొహమాటాలకు లేకపోతే మా కులం అని చెప్పో ఓట్లు వేసే స్థితి నుంచి రాజకీయాలకు అతీతంగా మతాల కులాలకు అతీతంగా ఓటు వేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. మన పిల్లలు భవిష్యత్తు ఇవాళ మన పిల్లలు ఇవాళ మాకు అత్యంత సమీపంలో ఒక బతికున్న మహిళని కోడిని కూసినట్టు పేక కూసి చంపేస్తుంటే ఎందుకు జరిగిందంటే అతను గంజాయి దాగి ఉన్నాడు. వాడు అయిపోయిన తర్వాత నాకేం తెలియదు అంటున్నాడు. ఏం జరిగిందో ఏం చేశానో నాకు తెలియదు అంటున్నాడు. మరి అలాంటి దిగిన తర్వాత ఒక ముఠా కార్మికుడు వారం అంతా పనిచేసి శనివారం అందరూ పంచుకుని ఆ బట్టవాడ వచ్చిన డబ్బులు జేబులో పెట్టుకుని వెళ్తుంటే 3 కుర్రాళ్ళు వచ్చి అతన్ని కొట్టి డబ్బులు లాక్కుని వెళ్తే వాళ్ళ దగ్గర ఉన్న బ్లేడ్తో అతను నెత్తి గుండు
ఇట్టా ఇంటూ మార్కులు పెట్టి వెళ్ళిపోతే వాళ్ళు సీసీ కెమెరాలు వాళ్ళు పట్టుకుంటే 8వ తరగతి చదివే పిల్లడు ఒకడు, 9వ తరగతి చదివే పిల్లడు ఒకడు, 12వ తరగతి చదివే పిల్లడు ఒకడు, ఇంటర్మీడియట్ చదివే పిల్లడు ఒకడు. వాళ్ళు తెల్లారు లేసి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళ అమ్మలో ఏడుస్తున్న విధానం చూస్తే అసలు మాకు కడుపు తరుక్కుపోయింది. తల్లులు ఆ పిల్లల్ని అరెస్ట్ చేస్తుంటే వాడిని ఎందుకు చేశారని మాకేం తెలీదు. ఆ జేబులో ప్యాకెట్లు ఉన్నాయి, గంజాయి ప్యాకెట్. ఇవాళ ఇంకొక తల్లి మా అబ్బాయి స్కూల్కి వెళ్ళడానికి భయపడుతున్నాడని వెళ్ళట్లేదు. ఎందుకమ్మా భయం ఏంటంటే దాంట్లో 4 గంజాయి దాగి వచ్చి విచ్చలేడు కొడుతున్నారు వీళ్ళని, పిల్లల్ని వెళ్ళలేకపోతే మేము ఆ స్కూల్కి వెళ్ళనంటున్నారు అని చెబుతూ అట్లాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం విజయవాడ నడిబొడ్డు వచ్చిందండి. ఇంక మన విజయవాడ నగరాన్ని ఏం చేయాలనుకుంటున్నారు, ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు, అది ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నేను వాళ్ళు చెప్పేది. రేపు వేసే ఓటు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కోసం లేదా గద్దెరామన్ ఎమ్మెల్యే అవటానికి కాదండి. మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర ప్రశాంతత, అందరం ఒక రాష్ట్రానికి ప్రగతి ప్రతిష్టను కాపాడుకోవటానికి, మన పిల్లల్ని కాపాడుకోవటానికి ఇవాళ తగు నిర్ణయాలు తీసుకోవాలనేది నా యొక్క ఉద్దేశం. ఓకే, రైట్ రామ్మోహన్ గారు.